నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేకని ప్రతిపక్షాల విమర్శలంటూ ఎద్దేవా రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు ప్రజలకిచ్చిన హామీలను పక్కా అమలు చేయాలని టీఆర్ఎస్ నేతల ధర్నా గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తుల్లో మహిళల రంగవల్లులు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్, పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి తర్వాత రద్దీ పెరగకుండా, పార్కింగ్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000 రూపాయల నుంచి 12,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇంద్రమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్లు తెలియజేశారు. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, ఆర్టీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ పంకజ్ చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, అక్కు శ్రీనివాస్, లావణ్య, సతీ, పల్లపు రాజు, నళినీదేవి, బాల సుప్రజ, భాగ్యరెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతున్న మాట మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి, ఇళ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందర కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు, పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైరేవుతో నేను మంత్రిని, నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తున్నాం. హాస్టళ్లలో పిల్లలు చదువుకుంటున్నారు. 40% వాళ్ళకి తిండికి ధరలు పెరిగినాయి. వాళ్ళకు 40% పెంచిచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మీ అందరికి వస్తుందా? ఎవరికి రానోళ్ళరా చెప్తాను, గట్టిగా చెప్పారు, రాలేదు చెప్తాను. వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. ఎవరో ఒకరు ఇద్దరు తప్పి పెరుగుకోవచ్చు. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టళ్లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని, కామన్ డైట్ లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. మెనూలో ఎక్కడ ఇబ్బంది రావద్దని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, కుటుంబాన్ని వదిలి వచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థినీలు ఇంటర్మీడియట్ ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలైన డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. వారికున్న పలు సమస్యలపై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తాఫ్సీర్ ఇక్బాల్, ముఖ్యమంత్రి సెక్రటరీ షానహాజ్ కాసింలతో విద్యార్థినీలతో మాట్లాడించారు. విద్యార్థినీలు చదువుల్లోనే కాదు, క్రీడలు, సైన్స్, ఇన్నోవేషన్లోనూ రాణించాలని ఇటీవల సీఎం కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలికలను అభినందించారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఎన్సీసీ,
ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ తదితర వాటిని ప్రవేశపెడతామని తెలిపారు. జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని గతంలో విజయం సాధించిన వారి జీవితాలను కథలుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కంది తిరుపతి రెడ్డి, బంక చందు, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మోసపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సూచన ప్రకారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు అనేక హామీలిచ్చి గద్దెనెక్కి తర్వాత ఒక్కొక్క హామీని తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. కేవలం రాబోవు ఎన్నికలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని 12,000 రూపాయలు ఇస్తారన్నారని, అయితే ప్రకటనపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ గాని జీవో గాని విడుదల చేయలేదన్నారు. 12,000 రూపాయలు రైతు భరోసా కూడా ఇవ్వడం ఉత్తమాటే అన్నారు. కౌలు రైతుల కోసం 12,000 రూపాయలు ఇస్తానడం కూడా అబద్ధమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇందిరమ్మ పేరు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతు భరోసా 15,000 రూపాయలను ఇవ్వాలని, లేని పక్షంలో రైతుల పక్షాన నిలిచి 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు పోరాడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణరావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మోసం మాట చెప్పి గద్దెక్కడం జరిగినది. ఈ రోజు ముందు రోజులలో కూడా లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 12,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఈ 12,000 ఇవ్వడు, 15,000 ఇవ్వడు, ఏ ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వడు. ఇదంతా కూడా కేవలం తెలంగాణ రైతులను నయవంచన చేయడానికి కోసము, రైతులను అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు 75 సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది. మరి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పార్లమెంట్లో. మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీకేగిన అంబేద్కర్ గారి పేరు మీద గౌరవం ఉంటే వెంటనే 15,000 రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారము అనౌన్స్ చేయండి. మీరిద్దరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారి పేరు ఖరాబ్ చేస్తున్నారు. ఇవాళ కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించారు. భూమి లేని రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, జీవో కానీ ఏమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా రైతులు నయవంచన చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా. మోసం చేసే విధంగా ఆ రోజే ఒక కుట్రపూరితంగా ఆయన మనసులో లేని మాటను మరి రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని, ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఇట్లా రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీలో కూడా దాదాపు 40% కూడా రుణమాఫీ చేయలే. ఇప్పుడు మరి మొన్నటి వరకు మరి వర్షాకాలం పంటకు మరి వేస్తామన్నారు, వేయలేదు. దాని తర్వాత ఎండాకాలం పంటకు కూడా వేస్తామని ఎదురు చూసిన రైతులకు మోసం చేస్తూ క్యాబినెట్ మీటింగ్లో వారు మరి మంత్రులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మేము తిరగలేం బయట అని చెప్పినా కూడా మనం 15,000 నుంచి 12,000 ఎకరానికి 12,000 ఇస్తాం, అది కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తామని రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి మాట్లాడుతూ హమాలీ కూలీలకు
పెంపు, బకాయిల చెల్లింపు, ఇతర సంక్షేమ పథకాల వర్తింపు కోసం వెంటనే జీవో విడుదల చేయాలన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల కూలీ రేట్ల పెంపు, సంక్షేమ పథకాల వర్తింపు కోసం తక్షణమే ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు గత 6 రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, కూలీ రేట్ల పెంపు కోసం చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు హమాలీ కూలీ రేట్ల పెంపు, బకాయిల చెల్లింపు కోసం హామీ ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా నేటికి అమలు కాకపోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. స్వయంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ కార్మిక సంఘాలతో గత సంవత్సరం అక్టోబర్లో చర్చలు జరిపి హామీ ఇచ్చారని, అవి నేటికి అమలు కాకపోవడం మూలంగా గత్యంతరం లేక హమాలీలు సమ్మె చేస్తున్నారని ఆయన చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెరగకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,000 మంది హమాలీ కార్మికులు, మహిళా కార్మికులు అన్ని పాయింట్లు పనిచేస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా కాలయాపన చేయడం తగదని మరి వెంకటస్వామి అన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులు చేసే ప్రయత్నాలను మానుకోవాలని తక్షణమే సంబంధిత మంత్రి ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, రెడ్డి బుచ్చన్న యాదవ్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ నాయకులు ఎం అంజయ్య, ఏ రాజయ్య, శ్రీధర్, ఏ మల్లయ్య, బాలరాజు, వెంకటేష్, సాంబమూర్తి, సంతోష్, గొర్రె కనకయ్య, గడ్డి లక్ష్మయ్య, లక్ష్మీ మల్లయ్య, రాజమల్లు హమాలీ కార్మికులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు, కార్మికులు, కర్షకులు రోడ్లెక్కే పరిస్థితి దాపురించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో వైఫల్యం చెందింది. సిడబ్ల్యూసి హమాలీ కార్మికులు 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీని, ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయకుండా, జీవోను జారీ చేయకుండా 4 నెలలుగా కాలయాపన చేయడం ద్వారా ఈ నెల 1వ తేదీ నుండి 6 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చీమ గుట్టినట్టు కూడా కనిపించడం లేదు. ఇదే రకంగా కొనసాగితే ఏఐటీసీ అనుబంధ సంఘాలు అన్నీ ఈ రాష్ట్రంలో, ఈ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్మిక లోకం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కార్మిక లోకం మరి గలం విప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి ఒప్పందాన్ని, జీవోను జారీ చేసి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని 1వ తారీఖు నుంచి సమ్మెకు పోతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళు వారం రోజులలో మీ జీవో వస్తుంది, మీరు సమ్మె చేయొద్దని చెప్పారు. కానీ వారం రోజులు అయినా కూడా జీవో రాలేదు. కాబట్టి మేము 1వ తారీఖు నుంచి మేము చేస్తున్నాం. ఈరోజు 6వ రోజు కావస్తున్నది. మేము ఇక్కడ ఉన్నటువంటి డిఎంలు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు సమ్మె జరుగుతుండగా కరీంనగర్ జిల్లా డిఎం గారు 4 లారీలను తీసుకొచ్చేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కనుక సమ్మెను విచ్ఛిన్నం చేయాలని, సమ్మె ఏఐటీసీ కార్మిక వర్గానికి కొత్త కాదు, సమ్మె కార్మికుని యొక్క జన్మ హక్కు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి మాట మీద, మీరు ఒప్పందం చేసినటువంటి మాట మీద మీరు నిలబడకపోతే మాత్రం పెద్ద ఎత్తున మీ యొక్క లారీలను కదలకుండా ఎక్కడికక్కడికి ఆపేస్తాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె వద్దకు వెళ్లి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాలలో కేజీపీవీ, ఇతర జిల్లా, మండల స్థాయి, టెక్నికల్ వర్క్, అదేవిధంగా అనేక రంగాలలో కాంట్రాక్టు పద్ధతి కింద పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది, అకౌంటెంట్లు, జిల్లా మండల స్థాయిలో డాటా ఎంట్రీ, ఇలా చాలా అనేక రంగాలలో వెట్టి చాకరీ చేస్తున్న శ్రమకు తగిన కనీస వేతనం కూడా లేదని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమ్మె వద్దకు వచ్చి తను సమస్యలు తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వారిని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు అనేకంగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీస చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు.
వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వారితో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, నగర అధ్యక్షులు ఇషాక్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, చందు, నవదీప్ మరియు నాయకులు పాల్గొన్నారు. తన న్యాయమైన డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తుంటే దీక్ష నిర్వహిస్తుంటే ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ఈరోజు ఎస్ఎస్సీ ఉద్యోగులు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఎస్ఎస్సీ ఉద్యోగులు ఆరోగ్య భద్రత లేకపోవడం, కనీస వేతనం లేకపోవడం వల్ల దాదాపు 20 రోజులే ఈరోజు ధర్నా చేస్తుంటే కనీసం ఇంతవరకు కూడా స్పందించలేని ప్రభుత్వ పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, టెక్నికల్ వర్క్ కావచ్చు, ఫీల్డ్ వర్క్ కావచ్చు, అనేక చేస్తున్నా కానీ ఎస్ఎస్సీ ఉద్యోగులు చేస్తున్నా కానీ కనీసం వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా కేజీబీలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు పబ్లిక్ పరీక్షలకు ఈరోజు డేట్లు వచ్చిన పరిస్థితి ఉంది, ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కేజీబీలో ఉన్న విద్యార్థులకు ఈరోజు టీచింగ్ చేయాలనే కానీ ఉపాధ్యాయులు అందరూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు ఈరోజు అందరు టీచర్లు ఈరోజు ధర్నా నిర్వహిస్తే ఏ విధంగా ఈరోజు వాళ్ళకి నాణ్యమైన విద్య అంది ఈరోజు పబ్లిక్ పరీక్షలకు ఈరోజు సిద్ధమవుతారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐగా రానున్న రోజుల్లో మా సెక్రటరీని ముట్టయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్లోని వరలక్ష్మి గార్డెన్ లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వైశ్య కుటుంబాలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఇక తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలను నిర్వహించి తెలుగుదనానికి కొత్త నిర్వచనం సృష్టించారు వైశ్య కుటుంబాలు. ఈ సందర్భంగా వైశ్య జినెల్ గ్లోబస్ లెజెండ్ నేత ముఖి శరత్ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము జీబీబీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో దాదాపు 200 మంది తెలుగింటి ఆడపడుచులు పాల్గొని రంగవల్లులు అద్దారన్నారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు సంక్రాంతి పర్వదినం ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేశారన్నారు. వేణుగోపాల్ కొండూరి జీబీబీఎల్ కింద అనేక వైశ్య వృత్తిలో భాగంగా 90కి పైగా కేటగిరీలలో వైశ్యులు ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం తాము తెలుగు న్యాయ నిర్ణేతలు కార్పొరేటర్ వంగల ప్రవీణ్, శ్రీదేవిలు వ్యవహరిస్తారన్నారు. ఇందులో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీబీఎల్ చైర్మన్ గంధేశ్రీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొండూరి వేణుగోపాల్, రాచమల్ల ప్రసాద్, ప్రోగ్రామ్ చైర్మన్ అనంతుల, చంద్రకాంత్, వెంకట్, కోఆర్డినేటర్ కాసం అభిలాష్, కో చైర్మన్స్ ముక్క శరత్ కృష్ణ, పాల్తెప్పు పవన్, గుండా శ్రవణ్, గంప పశుపతినాథ్, పుల్లూరు సంతోష్ మెంబర్స్ పాల్గొన్నారు. వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. వరలక్ష్మి గార్డెన్స్లో ముగ్గుల పోటీలు నిర్వహించి అలాగే సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దీనికి మా జీవీబీఎల్ లెజెండ్స్ అంతా హాజరవడం జరిగింది. దీనిలో న్యాయ నిర్ణేతగా వంగల పవన్, శ్రీదేవి గారు న్యాయ నిర్ణేతలుగా నిర్వహించారు. దీనికి మా జీవీబీఎల్ టీం అంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి పండుగ మన తెలుగు సంవత్సరం హిందూ క్యాలెండర్లో ప్రతి పండుగ కూడా ఇలానే ఘనంగా జరుపుకోవడానికి మేము ముందుకు వచ్చాము, ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది కార్యకర్తలతోని ఈ జీవీబీఎల్ మెంబర్స్ ఫ్యామిలీ నడుస్తుంది, లెజెండ్స్ ఫ్యామిలీ. సో ఇలాగే కొనసాగుతుందని కూడా మేము చెప్తున్నాం. సో ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరం ఎవరైతే లెజెండ్స్ ఉన్నామో ప్రతి ఈవెంట్ ప్రోగ్రామ్స్ కానీ పండగలు కానీ హిందూ సాంప్రదాయబద్ధంగా విత్ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్తో పాటు ప్రతి పండగ దసరా బతుకమ్మ పండుగ కానీ ఇప్పుడు ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ ఈరోజు కూడా మధ్యాహ్నం లెజెండ్స్ మహిళలు వచ్చేసి ముగ్గుల పోటీలు నిర్వహించి దాంట్లో న్యాయ నిర్ణేతలుగా వంగల పవన్, శ్రీదేవి గారు కరీంనగర్లో వన్ ఆఫ్ ది కార్పొరేటర్ వారు వచ్చి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్ రేసులో అవకతవకలకు పాల్పడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుకుంటున్నారన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్
ప్రజలకు చేసిందేమీ లేకపోగా అవినీతి అక్రమాలను పెంచి పోషించారన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్న కేటీఆర్ కనీసం రైతు రుణమాఫీని కూడా సక్రమంగా చేయలేకపోయారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని బీఆర్ఎస్ అధికారం కోల్పోయి మతి స్థిమితం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని, ఇది ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు గడించిన కేసీఆర్ కుటుంబం కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెండి చంద్రశేఖర్, ఆకుల నరసయ్య, కాశెట్టి శ్రీనివాస్, హర్ష మల్లేశం, మైనార్టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ విచారణకు వచ్చి నాకు అడ్వకేట్ లేకపోతే నేను లోపల రాలేను, నేను వాస్తవాలు చెప్తానేమో అనే భయం కొద్దీ పారిపోయినటువంటి కేటీ రామారావు గత ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్ధాలు, రోజుకొక మాట మారుస్తూ ప్రభుత్వం మీద, ప్రజాపాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీ రామారావు సిగ్గుండాలే. విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని, కటింగ్ సీఎం అని ఎట్లా పడితే అట్లా ఏది పడుతుందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఏసీబీ ఏది అవసరం లేదు, నువ్వు పారిపోతే దొరకబట్టి బిడ్డ శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన, రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్న మీరు ఇలా అధికారం పోతే తట్టుకోలేక పేరుకుపైన నవ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఆయన కోరారు. చాలని వేతనాలతో కార్మికులు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2వ PRC ప్రకారం ప్రతి కార్మికునికి 20,000 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆ డిమాండ్లన్నీ కూడా, ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే సంవత్సరం గడిచింది. ప్రజాపాలన పేరుతోటి హడావుడి తప్ప గతంలో అనేక రకాల సంబంధించిన కార్మికులకు ఏవైతే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి అన్నారో ఆ కనీస వేతనాలు అమలు చేయట్లేదు. మున్సిపల్ కార్మికులకు వస్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే పర్మనెంట్ పని స్థలాల్లో చేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధానంగా సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ను వివిధ రూపాలలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ యూనియన్ ఇదివరకే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకుంటే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె కూడా మేము వెళ్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అనేది నిర్ణయించాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యతగా ఇల్లు కేటాయించాలని చెప్పి, మున్సిపల్ కార్మికులకు ప్రమాదాల్లో గాయపడి మరణిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, వారందరికీ కూడా మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించాలని చెప్పి, కార్మికులకు ఇస్తున్నటువంటి బట్టలు, చెప్పులు సంబంధించినటువంటి కూడా అరకొరగా ఇస్తూ ఉన్నారు, వాటిని కూడా ఆయా మున్సిపాలిటీల్లో తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకంటే పట్టణాలు శుభ్రం చేసి కోట్ల రూపాయలు తీసుకొస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపులో అన్యాయం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం 2వ PRCలో 26,000 వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. యువత చెడు మార్గంలో పోకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో ఓదేల గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఓదేల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ 3 మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా యువతకు క్రికెట్ కిట్లు అందజేశారు. అలాగే ఓదేల గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన మాజీ డైరెక్టర్ తనికిరెడ్డి సతీష్ ఓదెల గ్రామ యువతకు టీ-షర్ట్లు బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేయాలని, యువత మద్యము, డ్రగ్స్ వైపు అడుగులు వేయకుండా క్రీడలపై, చదువుపై శ్రద్ధ పెట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనికిరెడ్డి సతీష్, గుగులతు వస్త్రం నాయక్, ఈరవేన రమేష్, మాట్ల రాజయ్య, తిరుపతి, శివరాజ్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు అనేటివి మనం ఆరోగ్యంగా ఉండడానికి మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి కనుక, శారీరకంగా మనం దృఢంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కనుక, ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా మరి నేను కూడా అన్ని కార్యక్రమాలు నల్ల ఫౌండేషన్ ద్వారా చేస్తూ పోతా ఉన్నాం. తప్పకుండా మరి సతీష్ గారు ఈరోజు టీ-షర్ట్స్ ఇచ్చారు, మిగతా దాతలు కూడా కొంతమంది టీ-షర్ట్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందిస్తూ మరి వీళ్ళందరికీ కూడా క్రికెట్ కిట్స్ అందించడం జరిగింది. రానున్న రోజులలో డ్రగ్స్కి, అలాగే ఈ మొబైల్ వ్యసనం, డ్రగ్స్కి వ్యసనం, ఇవన్నిటికీ దూరంగా ఉంచి మంచి జీవితాన్ని వీళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చే విధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ను ఒక 500 మందిని సెలెక్ట్ చేసుకొని నేనే స్వయంగా వాళ్ళకు తిండి, అకామిడేషన్ అన్నిచ్చి అన్నిటి మీద శిక్షణ ఇప్పించి మిలిటరీలో జాయిన్ అయ్యే విధంగా, పోలీసు రకరకాల వివిధ రంగాల్లో వాళ్ళకు అవకాశాలు ఇప్పించే విధంగా వాళ్ళకు మానసిక వికాస తరగతులు కూడా నిర్వహించి యూత్ అంతా గ్యాదర్ చేసి వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కు వివిధ దాతలు, ఒకరు ఫస్ట్ ప్రైజ్, ఒకరు సెకండ్ ప్రైజ్, షీల్డ్లు, అట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు యూత్ని ఎంకరేజ్మెంట్కు సాయం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా యువత చెడుదారిలో పట్టకుండా ఇట్లా క్రీడలకు ఏదైతే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇవనే కాదు, ఇంకా వీళ్ళకు ఏ రకంగానైనా ఎడ్యుకేషన్ పరంగానైనా, క్రీడల పరంగానైనా మాకున్న నాయకత్వం కూడా అందరూ కలిసి పిల్లలను చెడుదారిలో పట్టకుండా ఇలా ఈ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆదర్శనీయంగా ఉన్నది. ఈ ఓదెల మండలంలో గతంలో నిర్వహించిన టోర్నమెంట్లకు భిన్నంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవి మొత్తం 3 మండలాల టోర్నమెంట్లు మన ఓదెల కేంద్రంలో తక్కువగా జరిగాయి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరిపాక కొండయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర బీఆర్ఎస్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బోయినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కొండయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని, గత ఏడాది పంట రైతు భరోసా అందివ్వలేదని, వానాకాలం పంటకు 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 10,000 రైతు బంధు ఏం జరిగిపోతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులైన కేటీ రామారావు గారి పిలుపు మేరకు కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఎలక్షన్లో ప్రజలకు, రైతులకు ఎకరాన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసినారు. బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు భిక్షమేసినట్టు 10,000 ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంకి రాగానే మేము 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ప్రజలకు వాగ్దానం చేసినారు. కానీ నిన్న రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉందని కహానీలు చెప్పుకుంటూ రైతులకు ఎగవేయడం కోసమే రైతు భరోసా ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాదరణ ఓర్వలేకని ప్రతిపక్షాల విమర్శలంటూ ఎద్దేవా.
రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కా అమలు చేయాలని టీఆర్ఎస్ నేతల ధర్నా. గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో మహిళల రంగవల్లులు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.